రిలీజ్ కి ముందు పెద్దగా హైప్ లేదు. రిలీజ్ అయిన తర్వాత ఒక్కో చోట ఒక్కో రకమైన టాక్ ను సొంతం చేసుకున్న కోలీవుడ్ టాప్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఇక తేరుకునే అవకాశం లేదని అందరూ అనుకున్నారు. కానీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల పరంగా లాంగ్ వీకెండ్ లో ఊహకందని కలెక్షన్లతో మాస్ జాతర సృష్టించింది ఈ సినిమా. మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో అంచనాలను అందుకోలేకపోయినా కూడా, విజయ్ కి సెన్సేషనల్ మార్కెట్ ఉండే కేరళలో కూడా పెద్దగా ఇంపాక్ట్ లేకపోయినా కూడా, తమిళనాడు అలాగే ఓవర్సీస్ లో రిమార్కబుల్ హోల్డ్ ను చూపెడుతూ లాంగ్ వీకెండ్ ను ఎక్సలెంట్ కలెక్షన్లతో పూర్తి చేసుకుంది ఈ సినిమా. 3 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 224 కోట్ల లోపు గ్రాస్ ను దక్కించుకున్న ఈ సినిమా 4వ రోజు తెలుగు రాష్ట్రాలలో 2.2 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ ను అందుకోబోతూ ఉండగా, ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే కొంచెం కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉండగా, తమిళనాడులో 24 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో కర్ణాటక, కేరళలో మరో 5.5 కోట్ల నుండి 6 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా, హిందీలో 3.5 కోట్లకు పైగా గ్రాస్ ను సినిమా సాధించవచ్చు 4వ రోజున. అన్ని చోట్ల అనుకున్న విధంగా లెక్కలు ఉంటే 4వ రోజు ఇండియాలో 35 నుండి 37 కోట్ల రేంజ్ లో గ్రాస్ అందుకునే అవకాశం ఉండగా, ఓవర్సీస్ లో కూడా అవలీలగా 20 కోట్ల నుండి 22 కోట్ల రేంజ్ లో గ్రాస్ అందుకునే అవకాశం కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో 4వ రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా 58 కోట్ల మార్కుకు అటు ఇటుగా గ్రాస్ ను సినిమా సాధించే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతో 4 రోజుల్లో తమిళనాడులో 100 కోట్లకు పైగా గ్రాస్ ను దాటేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 280 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూలను ఇప్పుడు అందుకోవడానికి సిద్ధమవుతూ ఉంది. ఫైనల్ లెక్కలు అన్ని చోట్ల బాగుంటే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. మొత్తం మీద సినిమాకు వచ్చిన మిక్స్డ్ రెస్పాన్స్ కి ఈ రేంజ్ కలెక్షన్స్ ను 4 రోజుల ఎక్స్టెండెడ్ వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా అందుకోవడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. విజయ్ స్టార్డమ్ పవర్ కి ఇది నిదర్శనమని చెప్పవచ్చు. ఇక టోటల్ గా లాంగ్ రన్ లో సినిమా ఇదే జోరును కొనసాగించినట్లయితే మిక్స్డ్ రెస్పాన్స్ తో మరోసారి బ్రేక్ ఈవెన్ ను అందుకున్న సినిమాగా నిలిచే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.